प्रार्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलं गोविन्द। అందరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ శుభాహ్వానం. లాగానే ఈ సంవత్సరం కూడా కళ్యాణోత్సవం కలిసి చేసుకునేటువంటి యొక్క అవకాశం సభ్యులంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పనిలో మనం ఇక్కడ కూడా కార్యక్రమం ఆరంభమవుతోంది. కూడా ఒకసారి పెట్టుకోండి, లేనటువంటి వారందరూ కూడా ఒకసారి మొహాన బొట్టు పెట్టుకోవాలి. ఆరంభమవుతుంది. మధ్య మధ్యన కార్యక్రమం వివరణ చేసుకుంటూ తర్వాత మధ్య మధ్యన ఈ కళ్యాణ మనవారు కీర్తనలు చాలా రోజుల నుంచి సుమారుగా 2 నెలల నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారట. చక్కగా ఈసారి రికార్డు కాకుండా లైవ్లో కీర్తనలు స్వామికి విజ్ఞాపన చేసి చేయాలి పెద్దగా అందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. మధ్య మధ్యన కీర్తనలు కూడా సేవిస్తూ చక్కగా ఉత్సవాన్ని దర్శిద్దాం. జై శ్రీమన్. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమః సదసస్పదజ నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదసభాం మే గోపాయ ఏజసభ్యాः సభాసదః తానింద్రియావదః కురు సర్వమాయరుపాసతాం. అందరి చేతులు కోండి. భగవతేభ్యో నమో నమః ఇది నమస్కారం కుర్యాత్. అశేషే హే పరిషత్ భవత్పాదమూలే మయా సమర్పిత ఇమాం సౌవర్ణీం దక్షిణా యత్కించిదపి యథోక్తదక్షిణామివ స్వీకృత్య అత్ర ఉపవిష్టానాం ఏతేషాం భగవద్భాగవతాచార్యాణాం సన్నిధౌ విజ్ఞాపనం మయా క్రియతే క్రియమాణం విజ్ఞాపనం అవధానేన శ్రూయతాం. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీభూనీళాసమేత శ్రీనివాసస్వామినః కృపయా సంకల్పిత శ్రీదేవి భూదేవ్యాः సహ పాణిగ్రహణ కళ్యాణ మహోత్సవాఖ్యకర్మ కర్తుం మమ యోగ్యతా సిద్ధిరస్త్విత్యనుగృహ్ణन्तు భవంతః. యోగ్యతా సిద్ధిరస్తు. తైః అనుజ్ఞాతః శ్వాసనే ఉపవిశ్య. ఇప్పుడు సభా ప్రార్థన అనుజ్ఞ అయిందనమాట. స్వామి, మీ కళ్యాణోత్సవం చేయటానికి అమ్మవార్లతో సహా మీరు కళ్యాణం జరిపించుకొని మీ ఆనందమైనటువంటి యొక్క ఈ కళ్యాణం చూసి మేమంతా ఆనందిస్తూ మా సుఖ సౌభాగ్యాలన్నీ కృప చేయండి అంటూ ప్రార్థిస్తూ మంత్రయుక్తంగా ఈ సభా ప్రార్థన జరిగింది. ఇప్పుడు మంగళకరములైనటువంటి యొక్క మా శ్లోకములు పఠించి అనంతరం జరుగుతుంది. తర్వాత పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమంలో ముందుగా ఈ ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క ఆగమశాస్త్రోక్తంగా విశేషమైనటువంటి యొక్క ఫలాన్ని చేకూర్చేటువంటి యొక్క కార్యక్రమం అన్నమాట. ఇక సేవిద్దాం. ఇక ముందుగా మీ ముందు కూడా మీతో కలిసి సామూహికంగా కళ్యాణోత్సవం
ఇక్కడ మూర్తులతోటి స్వాములు చేస్తే యజమానులుగా మీకు కూడా కళ్యాణం చేయాలి అని ఉంటుంది. కాబట్టి మన యాజమాన్యం మీ అందరికి కూడా స్వామివారి యొక్క చిత్రపటాన్ని అదే ప్రకారంగా పూజా ద్రవ్యాలని మీ ముందు ఏర్పాటు చేసినారు. ఆ ఉండేటువంటి యొక్క జిప్లాక్లో అక్షతలు కంకణాలు ఉన్నాయి, అవి ఓపెన్ చేసి పెట్టుకోండి. అందరూ కూడాను. అందరూ బొట్టు పెట్టుకున్నారా అందరూను? ఓకే. ఓపెన్ చేసి అక్షతలు ప్లేట్లో పెట్టుకోండి. యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూధర్ధ్రువాణి ధర్మధర్మమా స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తపజన్ నిత్యం ప్రజామి శరణం హరిం. మైకులో కొంచెం మెల్లగా చెప్తూ ఉండు, మైకులో చెప్తూ ఉండు. తర్వాత పసుపు కుంకుమలు ఇచ్చారు కదా, మూతలు తీసి పెట్టుకోండి. పసుపు కుంకుమ అక్షతలు ప్లేట్లో పక్కన పెట్టుకోండి. మీకు 2 పుష్పాలు ఇచ్చారు, ఆ పుష్పాలు కూడా అక్షతల పక్కన పెట్టుకోండి. మీకు ప్రసాదంగా 2 ఫలాలని 2 మోదకాలు అంటే లడ్డూలని జిప్లాక్లో ఇచ్చినారు కదా, అవి ఫోటో వెనక పెట్టుకోండి. ప్రస్తుతానికి ఫోటో పడకుండా ఉంటుంది, చివరికి నివేదన కాబట్టి ఆ లడ్డూలు మాత్రం. పళ్ళు ముందు పెట్టుకోండి. మీకు 2 గిలాసులు ఇచ్చారు. ఒక గిలాసులో 2 గిలాసులో నీళ్ళు ఉన్నాయా? ఒక గిలాస్ ఎంటీ ఉందా? ఎంటీ ఉంది. ఓకే. ఒక గిలాసులో ఎంటీ ఉంది, ఒక గిలాసులో తీర్థం ఇచ్చారు. అందులో ఒక స్పూన్ కూడా ఇచ్చారు కదా. ఇక మీ ఇప్పుడు సంకల్పం చేసుకుంటారు. మీ అందరికి కూడా అక్షతలు చేతిలో తీసుకోండి మీరందరూ కూడాను. ఇక్కడ స్వామి ఇక్కడ కళ్యాణ సంకల్పాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరందరూ కూడా అందరు సిద్ధంగా ఉన్నట్టేనా? కళ్యాణంలో కూర్చున్న వాళ్ళందరూ ఓకే. అక్షతలు అందరు తీసుకున్నారా చేతిలో? ఓకే. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం శుభాభ్యుదయార్థంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం క్రౌంజద్వీపే రమణకవర్షే ఐంద్రకఖండే కపిలారణ్యక్షేత్రే శాంతసముద్రతీరే సమస్తదేవతా భగవద్భాగవతాచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే శ్రీమద్మంగళకర క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతౌ పుష్యమాసే శుక్లపక్షే అద్యాయంతద్యవాసరః అద్యవాసరే చతుర్దశ్యాం తిథౌ భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం స్యాం శుభతిథౌ అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీభూరీళాసమేత శ్రీనివాసస్వామినః కృపయా శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీసీతారామాభ్యాం నమః శ్రీభూనీళాసమేత శ్రీనివాసపరబ్రహ్మణే నమః సర్వేభ్య శ్రీవైష్ణవేభ్యో భాగవతేభ్యో నమో నమః ఇది నమస్కారం గుర్యాద్. నమస్కారం చేసుకొని మీ చేతిలో ఉన్న అక్షతలు ఫోటో ముందు వేసి నమస్కారం చేసుకోండి. మీ ముందు పెట్టా చూడు, కాళ్ళ ముందు ఒకసారి చూసుకో, దాని కింద చూడు ఒకసారి. వేశారు కదా. మీ ముందు గ్లాసులో ఉండేటువంటి యొక్క తీర్థాన్ని స్పూన్ చేత, అది చెంచా స్పూన్ ఉంది కదా, దాంతో ఒకసారి చేయి కడుక్కొని 3 సార్లు ఆచమనం చేయాలి. నేను నామం చెప్తూ ఉంటాను, అందరం కలిసి నామం చెబుతూ తీర్థం తీసుకోవాలి. హస్తం ప్రక్షాళ్య, ముందు చేయి కడుక్కోవాలి. మీకు టిష్యూస్ కూడా ఇచ్చినట్టున్నారు కదా, తీసుకోండి. 3 సార్లు తాగండి. ఓం అచ్యుతాయ నమః. అందరు గట్టిగా నామం చెబుతూ తీర్థం తీసుకోవాలి.
రెండోసారి ఓం అనంతాయ నమః. మూడోసారి ఓం గోవిందాయ నమః. ఇంతమంది ఉన్నారు, మాట వినిపించట్లా. ఓం గోవిందాయ నమః. మళ్ళీ ఒకసారి పునః హస్తం ప్రక్షాళ్య, మళ్ళీ చేయి కడుక్కోండి. ఆచమనం చేసిన తర్వాత ఎంగిల్ అవుతుంది కాబట్టి చేయి కడుక్కోవడం అనమాట. ఎప్పుడైనా సరే మనం మంచినీళ్ళు ఇంట్లో తాగినా నోట్లో ఇట్లా కరుచుకొని తాగకూడదు అని నియమం. పైనుంచే మంచినీళ్ళు తాగాలి. ఇది మన భారతీయ సనాతన ధర్మం యొక్క విధానం. అందుకని ఎంగిల్ అవుతుంది కదా, మనం ఆచమనం చేస్తేనే నోటికి తాకుతుంది అని మనం నీళ్లు చేయి కడుక్కుంటాం కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మంచినీళ్ళు ఎప్పుడు తాగినా పైనుంచి పుచ్చుకోవాలి. ఇది విధానం. ఓకే, మళ్ళీ ఇప్పుడు అక్షతలు చేతులు తీసుకోండి. మళ్ళీను ఇప్పుడు సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమో నమః ఇది నమస్కారం కుర్యాత్. బోల్ విశ్వక్సేన భగవానికి గోవింద. ఓం శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. యజమానులుగా కూర్చున్న వాళ్ళు, భక్తులుగా వచ్చినటువంటి వారు, మిగతా వారందరూ కూడా మీ గోత్రం, మీ పేర్లు, నక్షత్రాలు తెలిస్తే నక్షత్రాలు, పిల్లల పేర్లు, మన అమ్మ నాన్నగారి పేర్లు, బంధువులందరిపై ఒకసారి మనస్సులో ఒకసారి అనుకోండి. వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, బాగుండాలి అనే సంకల్పం చేత ఈ కళ్యాణోత్సవాన్ని జరిపించుకుంటున్నాం. స్వామి మమ్మల్ని అనుగ్రహించు అని ఈ సంకల్పాన్ని మనం చేసుకుంటున్నాం అన్నమాట. సంకల్పం అయిన తర్వాత చూద్దాం. చెప్పుకున్నారా అందరూ సంకల్పాలు? కుడి చేతుల్లో, ఎడమ చేతిలో కుడి చేయి ఇలా పెట్టి పట్టుకోవాలి. ఓకే. ఓం శుభాభ్య. ఓం శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య నామధేయస్య సహ కుటుంబస్య చ. అందరూ కూడా చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య గోవింద. అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక తాపత్రయ నివారణ అర్థం మనో అభిలషిత కామన సిద్ధ్యర్థం ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం నవానాం అత్యంత ఆనుకూల్యత సిద్ధ్యర్థం శ్రీ భగవదాజ్ఞయా శ్రీమన్నారాయణ కైంకర్య రూపేణ శ్రీ వెంకటేశ్వర స్వామినః కళ్యాణోత్సవం ఏభిః శ్రీవైష్ణవైః సహ కారయిష్యే. అక్షతలు స్పూన్తో నీళ్లు చేతులు వేసుకొని అక్షతలు నీళ్లు వదిలేసేయాలన్నమాట. ఏది సంకల్పం చేసినా నీటి ద్వారా వదిలినట్టయితేనే అది సంకల్పం ఫలిస్తుంది. ఒక దానమిచ్చినా, ఒక ధర్మం చేసినా, ఇప్పుడు కన్యాదానం అంటారు కదా, అలా అయినా సరే నీళ్లతో కలిపి ధార ఇస్తేనే అది ఆ ఫలం మనకు పొందుతాం అన్నమాట. లేకపోతే ఆ ఫలం ఫలించదు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ కళ్యాణోత్సవంలో, కళ్యాణ మండపంలో ఇక్కడ మనమందరం చేరి మనం కళ్యాణం జరుపుకుంటాము. స్వామి మమ్మల్ని ఈ కళ్యాణోత్సవం పూర్తయ్యేంతవరకు ఏ రకమైనటువంటి ఆటంకములు లేకుండా అనుగ్రహించు అని సంకల్పం చేసుకొని అక్షతల నీళ్ళు వదిలేశామన్నమాట. ఇక
మంటపంలో జరిగేటువంటి యొక్క కార్యక్రమంలో స్వామి ఈ నిర్విఘ్నంగా జరగడం కోసమని విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేసి షోడశ ఉపచారములు సమర్పించి పూజ విశ్వక్సేన ఆరాధన కార్యక్రమం పూర్తయింది. ఇక్కడ వీరు వస్తారు, అందరికి కూడా అక్షతలు శిరస్సున ధరింపచేస్తారు మీకు విశ్వక్సేనుల వారి యొక్క ప్రసాదాన్ని. ఇక్కడ సుదర్శన స్వామిని కలశంలో ఆవాహన చేసి సర్వ నదీ జలాలని ఆవాహన చేసి షోడశ ఉపచారాలు సమర్పించి వేదమంత్రముల చేత ఆ జలాన్ని అభిమంత్రిస్తున్నారు స్వామి. ఇక్కడ మీ ముందుండేటువంటి యొక్క స్వామికి జరిపించేటువంటి యొక్క పూజా విధానాన్ని మీకు నేను వివరిస్తాను. స్వామి అక్షతలు తీసుకెళ్ళి అందరికీ కూడా వేసేయండి. ఫాస్ట్గా వచ్చేయండి. మానో హి గుంషీజ్జాతవేదో కామస్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయా. అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. విశ్వక్సేనుల వారి యొక్క ప్రసాదానాన్ని అక్షత రూపేణ మీకు అందిస్తున్నారు. గోవిందా. ఇక కలశంలో ఉండేటువంటి యొక్క సుదర్శన స్వామికి షోడశ ఉపచారములు సమర్పించి నీరాజనం ఇచ్చినారు. వేదమంత్రముల చేత అభిమంత్రిస్తారు. కాస్త వేదమంత్రములు చెప్పుదాం. ఓం స్వామినః మనస్సమాధీయతాం సమాహిత మనసస్మః ప్రసీదంతు భవంతః ప్రసన్నాస్మః భవద్విర్నిజ్ఞాతః పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం ఇత్యుక్తే దర్భైః కలశం సంస్పృశన్ గురుః పుణ్యాహం వాచయేత్. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతః కర్మ కరిష్యామి. ఓం భగవానేవ స్వనీయామ్యస్వరూపస్థితి ప్రవృత్తి స్వశేషతైకరసేన అనేన ఆత్మనా స్వార్థస్వకర్తృభావేన స్వకీయ కళ్యాణతమా కళ్యాణోత్సవ పాణిగ్రహణారాధనకర్మణాఖిల పరిజన పరిచ్ఛదాన్వితం స్వాత్మానం कारयितुमुपक्रमते. ओं भगवान् पवित्रं ओं वासुदेवः पवित्रं ओं तत्पादौ पवित्रं ओं तत्पादोदकं पवित्रं पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहमस्तु. ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. एकपदी द्विपदी त्रिपदी चतुष्पदस्य विपदसी नहि पद्यसे नमस्ते तुरीयाय दर्शिताय पदाय परो रजसे असावदो मा प्रापदत्. एष सा परा प्रकृतिः एष तत्परं ब्रह्म एषः प्रभुरेषः एषः अव्ययः एषात्मा चतुर्विधः सर्वज्ञः सर्वदर्शी सर्वेश्वरः सर्वशक्तिसमृद्धिर्वसी स्वात्मा समाराधयन् अन्योनादिरनन्तः पीर्भयक्रोधः निर्दोषः निरवधिष्ठः भगवान् दीर्घायुरस्तु. दीर्घायुषं भगवान् वासुदेवः करोति. अक्षतैरक्षतं चास्तु अक्षतम् अरोगं कुशलं भगवान् वासुदेवः करोति. सुमनसः सौमनस्यमस्तु. सौमनस्यं भगवान् वासुदेवो वर्धता. संकर्षणो वर्धता. भगवान् प्रद्युम्नो वर्धता. भगवान् अनिरुद्धो वर्धता. भगवान् पुरुषो वर्धता. भगवान् सत्यो वर्धता. भगवान् अच्युतो वर्धता. भगवान् अनन्तो वर्धता. इत्युक्त्वा शुद्धिमन्त्रान् वाचयेत्. स्तुपरो देवो वासुदेवोऽस्तु शुद्धये. सङ्कर्षणः शुद्धयेस्तु प्रद्युम्नश्च शुद्धये. केशवश्च श्रीमन्नारायणस्तथा. इत्थमेकायनं प्रोक्तं पुण्याहं दीक्षितोत्तमैः. तद्भिस्वमात्मानं प्रोक्षयेत् पुरा. इति वाचयित्वा पाणिग्रहणाराधनकर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहं कर्मणो अस्तु पुण्याहं कर्मणो अस्तु पुण्याहं कर्मणो अस्तु. ओं यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्वीतो भव्यशं यथा वै सूर्य उदेति अध नक्षत्रं नैति यावति तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात्. पाणिग्रहणाराधनकर्मणः स्वस्ति भवन्तो ब्रुवन्तु. स्वस्ति कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति. ओम स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. యథా సంకల్పిత పాణిగ్రహణ ఆరాధన క్రమణారుధ్యం భవంతో బ్రువంతు. కర్మరిధ్యతాం కర్మరిధ్యతాం కర్మరిధ్యతాం. ఓం రుధ్యాస్మ హవ్యేర్నమిసో విసద్య మిత్రం దేవం మిత్రధేయన్నోऽस्तु. అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదశ్చ వీరాः. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం దచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నోऽस्तु ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శన్నో మిత్రः శం వరుణः శన్నో భవత్వర్యమా శన్నరింద్రో బృహస్పతిः శన్నో విష్ణురుక్రమः. నమో బ్రహ్మణే. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ త్వమేవ ప్రత్యక్షం క్షం బ్రహ్మాసి. వదిష్యామి. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. త్వం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు. అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సాధకహస్తాదర్భాన్ గృహీత్వా తాన్ కరకోపరి విన్యస్య సాక్షితమర్ఘ్యపాత్రం కరక వామపార్శ్వే విన్యస్య. వాద్యం. ఓమధ శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు. మేము గోత్రాలు ఇంటి పేరు లాస్ట్ నేమ్స్ ఒకసారి అనుకోండి. గోత్రం గోత్రాభివృద్ధిరస్తు వంశం వంశాభివృద్ధిరస్తు. ఐశాన్యాం బహిర్దేశే అరిష్టనిరసనమస్తు. ఆగ్నేయాం యత్ పాపం తత్ ప్రతిహతమస్తు. సర్వాసంపదస్తు సర్వశోభనమస్తు. ఏమైంది? కనకేన సంయోజ్య. ఓం శతధారగుం సహస్రధారమపరమితధారమచ్ఛిద్రమక్షయ్యమనంతం అరిష్టమచ్యుదంబరం పవిత్రం భూర్భువస్వరో. భగవాన్ వాసుదేవః పునాతు. స్థానాని దేశాని సహస్రబాహు. వరే అందరు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. సహస్రన పురుషాయ శాశ్వతే. నమస్తే మధుసూదనాయ తత్రాభిమానం పరిరక్షయంతం. ఓం ప్రాచ్యాం దిశి దేవః వాసుదేవో మార్జయతాత్. ప్రతీచ్యాందిశ్యాపః ఉదీత్యాందిశ్యాపః ప్రద్యుమ్నో ముదీత్యాందిశ్యాపః అనిరుద్ధో మార్జయత. ఊర్ధ్వాయాందిశి యజ్ఞః సంవత్సరో గదాధరో మహాపురుషో మార్జయతాత్. ఇందాకట్లాగా అక్షతలు చేతులు పట్టుకొని అక్షతలు నీళ్లు వదిలేసేయండి. ఇత్యేతేభ్యః శ్రీవైష్ణవేభ్యః నానాగోత్రేభ్యః నానానామభ్యః వాసుదేవ పుణ్యావాచన మంత్రజపదక్షిణే యజమానస్య మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదతే. అస్త్రమంత్రం జపేత్. పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునంతుమ. ప్రాజాపత్యం పవిత్రం తతోద్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం బ్రహ్మ పునీమహే. ఇంద్రస్తు నీతే సహ మా పునాదు సోమస్వస్యా వరుణస్సమేత్య యమో రాజా ప్రమరుణాభిపునాతుమ. జాతవేదా మూర్ఛయంత్యా పునాతు. పైకి లేవండి. పైకి లేచి అందరికీ ప్రోక్షణ చేసేయండి కళ్యాణ మండపాన్ని. ఇప్పుడు
పుణ్యాహ వాచనం పూర్తి చేసుకున్నాం. కళ్యాణ మండపమంతా మనం తెచ్చినటువంటి యొక్క ద్రవ్యాలన్నీ మనం కడించో మన ఇంటి నుంచి వచ్చేటువంటి యొక్క దారిలో ఎన్నో రకరకాలైనటువంటి యొక్క మాలిన్యాలు కారు నడుపుకుంటూ వచ్చినప్పుడు ఏమి తొక్కామో ఏమైందో తెలియదు కదా. మనమంతా పరిశుద్ధ మనస్కులమై స్వామి సేవలో అన్వయించడం కోసమని పుణ్యాహ జలం ద్వారా మనమంతా పరిశుద్ధులం అవుతున్నామన్నమాట. మంటపమే పూజాద్రవ్యాలే కాకుండా మనమందరి శిరస్సు యందు కూడా ప్రోక్షణ చేస్తున్నారు స్వామి వచ్చి. అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకొని ఆ యొక్క పవిత్ర జలాన్ని స్వీకరించండి. ఇక మనస్సు, శరీరము, ఆత్మ అంతా కూడా పరిశుద్ధమై స్వామి సేవకై వినియోగించేటట్టు భగవన్ మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా భగవంతుడి సేవకే అనేటువంటి యొక్క భావనతో మనం చేస్తే ప్రతి పని కూడా పరిశుద్ధమై మనకు ఆనుకూల్యంగా అది పరిడవెళ్ళి ఆనందాన్ని చేకూర్చడానికి ఉపక్రమిస్తుంది అని వేదం చెప్తోంది మనకు శాస్త్రం. ఆ విధంగా ఇప్పుడు స్వామి సేవలో మనమందరం కూడా నిమగ్నమై ఉన్నాం కాబట్టి పరిశుద్ధ మనస్కులమై ఉండడం కోసమని ఈ యొక్క మంత్రజలాన్ని ప్రోక్షణ చేస్తున్నారు. ఇక కళ్యాణ మండపంలో ఇక పుణ్యాహం పూర్తయింది. స్వామికి కంకణ ధారణ, రక్షాసూత్ర బంధన, యజ్ఞోపవీత ధారణంకై పూజ చేస్తున్నారు. మీ ముందుండేటువంటి యొక్క కంకణాలు కూడా మీ ముందు చిత్రపటం ముందు స్వామి పాదాల దగ్గర ఉంచి 2 అక్షతలు వేసి పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. పసుపు కుంకుమ అక్షతలు, ఒక పండు కూడా తొక్క తీసి కొంచెం ఒక పుష్పంతో నీళ్లు చల్లి చేయి చూపించి నమస్కారం చేసుకోండి. ఓం రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఓం ప్రాణానాయమ్యాస్యాం శుభతిథౌ ఆశౌచద్వయ పరిహారార్థంచ ఆచార్య బ్రహ్మ ఋత్విజాదివర్ణం కరిష్యే. అక్షతల చేతులు తీసుకొని వేయండి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ధ్యాయామి, ఆవాహయామి, స్వాగతం సమర్పయామి, రత్నసింహాసనం సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి. హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమాది పరిమళ మంగళద్రవ్యాన్ని సమర్పయామి. మీ ముందు 2 పుష్పాలు ఇచ్చారు కదా, ఒక పుష్పం తీసుకొని 2 రెక్కలు తీసి దాని మీద వేయండి, కంకణాల మీద. పుష్పై పూజయామి. హరిద్రాచూర్ణం కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. పండు తొక్క తీసి ముందు పెట్టారా, కంకణాల ముందు పుష్పంతో నీళ్లు చల్లండి. చెయ్యిలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. హారతిస్తున్నట్టు ఇక్కడ స్వామి హారతిస్తారు. మీరు హారతిస్తున్నట్టు భావించి 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం మానో హి గుంసేజ్జాతవేదో గామస్త్వం పురుషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ. గోవింద. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఏతే గంధాకృతపుష్పధూపదీపోత్తర్యాభరణాద్యలంకారాः సర్వోపచారాः. ఇక్కడ అపరాజిత మంత్రం అని స్వామి మంత్రాన్ని అభిమంత్రిస్తారు. మీరు కంకణాల మీద ఇలా చేయిపెట్టి అలా ఉండండి, అభిమంత్రిద్దాం. దీని ద్వారా ఏమిటి అంటే మనకు ఈ కళ్యాణం జరిగేంత లోపట్ల గనక ఏదైనా వినకూడని వార్త మన చెవున పడ్డా మనకు అలాంటి ఆశౌచం మనకు అంటకుండా ఉండడానికి ఈ మంత్రాన్ని అభిమంత్రించమని ఆగమశాస్త్రం తెలియజేస్తోందనమాట. చేసే కార్యక్రమం మధ్యలో విఘ్నమై మధ్యలో వెళ్ళిపోకూడదు కదా. అంటే ఎవరికి జరగదు, పొరపాటున అలాంటిది ఏమైనా జరిగినా కూడా ఏమో తెలియదు కదా అని ఉద్దేశం చేత ముందే శాస్త్రం మనకు అందించినటువంటి యొక్క విధానాన్ని మంత్రం చెప్తున్నారు. ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓం నమో భగవతే అనంతాయ సహస్రశీర్షాయ సుగంధక్షీరముదారణవశాయినే శేషభోగపర్యంకాయ గరుడవాహనాయ వాసుదేవాయ నమః పీతవాససే సంకర్షణ ప్రద్యుమ్న నిరుద్ధాయ శీర్షవరాహ నారసింహవామన త్రివిక్రమ రామ రామ రామకృష్ణవరప్రద నమోస్తుతే. అసురదైత్యక్షరాక్షత భూతపిశాచ సిద్ధ యోగిని ఢాకిని బ్రహ్మరాక్షస వినాయక భూతనారేవతీ స్కంధ పురోగమగ్రహ నక్షత్రగ్రహాన్ అన్యాన్శ్చ మహాగ్రహాన్
హన హన దహ దహ పచ పచ మధ మధ పాతయ పాతయ ఆఖ్యాదాఖ్యాద గ్రహాణ గ్రహాణ ఆవిష ఆవిషయ ధ్వంసయ ధ్వంసయ త్రాసయ త్రాసయ ధృక్య ధృక్య చక్రేణ గదయా వజ్రేణ భస్మీకురు సహస్రారా సర్వముఖ్య ప్రహరణాయుధ బాహో జయ జయ విజయ విజయ అనంతాపరాజిత అప్రతిహత సహస్రనేత్ర ప్రజ్వల ప్రజ్వల జ్వల జ్వల విశ్వరూప మధుసూదన మహాపురుష వైకుంఠ నారాయణ పద్మనాభ హృషికేశ సర్వభూత వశీకరణ శంఖచక్ర గదాధర సర్వనాగ ప్రమర్దన సర్వాసురోత్సాదన సర్వదేవ మహేశ్వర సర్వగ్రహ నివారణ సర్వయంత్ర ప్రభంజన సర్వదుఃఖ ప్రశమన సర్వజ్వర వినాశన సర్వబంధ విమోక్షణ సర్వదుస్వప్ననాశన సర్వభూత నమస్కృత సర్వభూతాపకర్షణ జనార్దన నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మళ్ళొకసారి అక్షతలేసి నమస్కారం చేసుకోండి. ఏతే గంధాకృతపుష్పధూపదీపోత్తర్యాభరణాద్యలంకారాः సర్వోపచారాన్ సమర్పయామి. యజ్ఞోపవీతదేవతాభ్యో నమః. విష్ణోరరాటమసి విష్ణో పృష్టమసి విష్ణో శ్నప్త్రేస్థో విష్ణో స్యూరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. రక్షాసూత్రదేవతాభ్యో నమః. సువర్ణయజ్ఞోపవీత దేవతాభ్యో నమో నమః. ఏతే గంధాకృతపుష్పధూపదీపోత్తర్యాభరణాద్యలంకారాः సర్వోపచారాः. రక్షాసూత్ర యజ్ఞోపవీత ధారణ పూజా కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు మీకు కూడా రక్షాసూత్ర పూజ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు స్వామికి కుడి చేతికి అమ్మవార్లకి ఎడమ చేతికి వాద్యం రెడీగా ఉండాలి. అక్కడ గట్టి గట్టి మేళమని చెప్పండి. అమ్మవార్లకి ఎడమ చేతికి మంత్రపూరితంగా కంకణధారణ జరుగుతుంది. ఎవరైనా ఇక్కడ ఉంటే బాగుండేది కదా. ఆ తర్వాత స్వామికి బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు. ఆ సమయంలో మీరు అక్షతలు తీసి స్వామికి సమర్పిస్తారన్నమాట. గోవింద గోవింద కరతల ధ్వానాలు. ఓం విశ్వేత్తాతే సవనేషు ప్రభాఛాయా జకర్థమగవన్నింద్రసున్వత పారావతం యత్పూలుసంభృతం వత్స్వపావృణోశరభాయ ఋషిబంధవే. రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం బృహత్సామక్షత్రభృద్వృద్ధవృష్ణియం త్రిష్టుభౌజస్సుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. గోవింద బృహత్సామక్షత్రభృద్వృద్ధవృష్ణియం దృష్టిభౌజస్సుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. మళ్ళీ కరతల ధ్వానాలు. శ్వశురదత్త యజ్ఞోపవీతం. మీరంతా కూడా ఆకాశరాజు గారి స్వామి మామగారి స్థానంలో దంపతులుగా మీరు కూర్చొని ఉన్నారు. స్వామికి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నారు. గోవింద నామం చేత కరతల ధ్వానాలు చేద్దాం. గోవింద. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరత్ సహజం పురస్తాత్. అస్తు తేజ. యజ్ఞోపవీత ధారణ ముహూర్త. సౌండ్ పెట్టండి. ముహూర్తో అస్తు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరత్ సహజం పురస్తాత్. ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. గోవింద గోవింద.
శ్రియకాంతాయ కళ్యాణ నిధయ నిధయార్థిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇప్పుడు మీ కంకణాలు ఉన్నాయి కదా, స్వామికి అమ్మవార్ల కంకణ ధారణ జరిగింది. ఏమనుకోకండి, అక్కడ ఉన్నవారు మా మాట ఒకసారి విని వెంటనే కొంచెం ప్లే చేసేటట్టుంటే మంత్రం అయిపోయిన తర్వాత ప్లే అవుతుంది, అది చూసుకోండి దయచేసి, ఏమనుకోకండి. కంకణ ధారణ ఒకరికొకరు, ఒక ముందు కుడి చేతి మగవారికి, ఆడవారికి ఎడమ చేతికి కంకణ ధారణ చేసుకోండి. ఇప్పుడు తర్వాత మీ ముందు ఉండే కొంచెం తక్కువ చేయండి, నేను చెప్పినప్పుడు ఆపేసేయండి, మళ్ళీ ఆన్ చేద్దురు కానీ. కంకణధారణ జరిగిన తర్వాత ఇప్పుడు మీ ముందుండేటువంటి యొక్క చిత్రపటం స్వామిది ఉంది కదా, స్వామి ఇక్కడ మూర్తి రూపంలో ఉన్నాడు, మీ ముందు ఉండేటువంటి యొక్క చిత్రపటంలో స్వామి ఫోటో కదా అని అనుకోవలసిన అవసరం లేదు. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని ఏనాడో మన త్రేతాయుగంలోనే మన ప్రహ్లాదుడు తెలియచేశారు. కాబట్టి అంతటా భగవంతుడు ఉన్నాడని మనం నమ్మేవారం. మనం భారతీయ సనాతన ధర్మం యొక్క గొప్పతనం అదే. కాబట్టి ఆ విధంగా శిలామయ, తామ్రమయ, దారుమయ, చిత్రమయ రూపేణ అని శాస్త్రం మనకు తెలియచేస్తోంది. శిలారూపంలో భగవంతుడు ఉంటాడు, లోహమయ ఇలాంటి పంచలోహాల రూపంలో భగవంతుడు ఆరాధించుకోవచ్చు. దారు, మన వెంకటేశ్వర స్వామి మన ఆలయంలో ఉన్నారు కదా, దారు అంటే కర్ర, ఆ దారు రూపంలో ఉండేటువంటి యొక్క స్వామిని కూడా ఆరాధించుకోవచ్చు అని శాస్త్రం తెలియజేసింది. కాబట్టే మనం వెంకటేశ్వర స్వామి ఆ రూపంలో మనం తెచ్చుకున్నాం. ఇక చిత్రమయ అంటే ఫోటో రూపంలో కానీ, మనము లిఖిత రూపకంగా మన ఆర్ట్ వేస్తారు కదా, అలాంటి రూపంలోనైనా మనం ఆరాధించుకోవచ్చు అని శాస్త్రం తెలియచేస్తోంది. కాబట్టే మన ఈరోజు కార్యక్రమం కోసమని మన యాజమాన్యం ఆ రకమైనటువంటి ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేసినారు. కాబట్టి ఒక్కసారి అక్షతలు తీసుకొని మీ ముందుండేటువంటి ఒక పుష్పంలో కొన్ని రెక్కలు చేతులు తీసుకొని వెంకటేశ్వర స్వామిని అక్కడ ఉన్నట్టుగా భావిస్తూ ఆవాహన చేసుకొని తర్వాత తదుపరి కార్యక్రమాన్ని ఉపక్రమిస్తాం మనం. ఇక అక్షతలు కొన్ని పుష్పాలు చేతులు తీసుకోండి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అహం దూరతస్థే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గచ్చ. సేవాం కరోమి సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం. ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం. తద్వక్షస్థల నిత్యవాసరశిఖాం పద్మాసనస్థాం శ్రియం. వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అలర్మేల్ మంగా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః ఆవాహయామి, ధ్యాయామి, ఆవాహయామి. స్వాగతం సమర్పయామి, రత్నసింహాసనం సమర్పయామి. ఇక మీ ముందు గ్లాస్లో ఉన్న నీళ్ళలో ఒక పుష్పంతో ఒక 5 సార్లు నీళ్లు చల్లండి మూర్తి మీద. శ్రీ శ్రీనివాసస్వామినః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారికేన స్నపయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రార్థం ఉపవీతార్థం చ, మళ్ళీ అక్షతలు వేయండి. ఉపవీతార్థం చ అక్షతాన్ సమర్పయామి. గంధాన్ ధారయామి, పసుపు కుంకుమ వేయండి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాది పరిమళ మంగళద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పై పూజయామి. ఒక పుష్పం తీసుకొని ఉండే 2 రెక్కలు అలా ఒక 5 సార్లు వేస్తూ ఉండండి.
కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ దామోదరాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. మీకు 2 పళ్ళు ఇచ్చారు కదా, ఒక పండు ఇందాక రక్షాబంధనానికి నివేదన చేశారు, ఇంకొక పండు ఉంటుంది, దానికి కొంచెం తొక్క తీసి స్వామి ముందు పెట్టండి. పుష్పంతో నీళ్లు చల్లండి, చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం ఒక 3 సార్లు మళ్ళీ పుష్పంతో నీళ్లు చల్లండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఉత్తరాపోధనం సమర్పయామి, హస్త ప్రక్షాళనం సమర్పయామి, పాద ప్రక్షాళనం సమర్పయామి, నీరాజనం సందర్శయామి. ఇక్కడ మంగళహారతి ఇస్తున్నారు, మీరు అక్కడ మంగళహారతి ఇస్తున్నట్టు భావిస్తూ 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం మానోహికుంశేజ్యాదవేదోగా పుష్పం పురుషం జగత్ అభిభ్రదగ్నగహి శ్రియా మా పరిపాతయ గోవింద. మంగళనీరాజనం సందర్శయామి, మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఇప్పుడు ముందుగా మనం ఏం చేసాం, సంకల్పం చేసుకున్నాం, అయిపోయింది. కంకణ ధారణ చేసుకున్నాం యజమానులుగా. ఇక్కడ స్వామికి కూడా కంకణ ధారణ జరిగింది, యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. ఇప్పుడు స్వామిని ఆవాహన చేసుకొని ఆరాధన చేసుకున్నాం. ఇప్పుడు కళ్యాణోత్సవంలో ప్రధానంగా గోత్రనామ ప్రవరులు చెప్తున్నాం. స్వామి అమ్మవార్ల యొక్క గోత్రం ఏమిటి, వారి యొక్క వంశం యొక్క గొప్పతనం ఏంటి, వారి సూత్రం ఏమిటి, వారు ఋషి పరంపర ఏమిటి అనేటువంటి యొక్క వివరాన్ని స్వాములు వివరిస్తారు. శ్రద్ధగా అక్షతలు కొంచెం చేతులు పట్టుకొని తర్వాత అవి ఆలకించిన తర్వాత అక్షతలు స్వామి మీద అమ్మవార్ల మీద సమర్పిద్దాం. ఓం మదర్థం కన్యాం వృణీధ్వమితి చతురో భాగవతోత్తమాన్ శ్రీపాంచరాత్రాగమశాస్త్రతంత్రజ్ఞాన్ శ్రీవైష్ణవాన్ ప్రేషజేత్ తే కన్యావరణార్థం కన్యాదాతారం గత్వా బ్రువతే. అనంతవేదశాఖాధ్యాయినే అచ్యుతపరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచారుషయ ప్రవరాన్విత అచ్యుతగోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంకస్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణపరాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మశర్మణో నప్త్రే వ్యూహే వాసుదేవ శర్మణ పౌత్రాయ విభవే ప్రద్యుమ్న శర్మణ పుత్రాయ అర్చావతారే శ్రీ వెంకటేశ్వర స్వామినే కన్యార్థినే వరాయ. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. కన్యార్థినే వరాయ తతః భగవత్ సమీపం గత్వా బ్రువతే. ఇప్పటిదాకా మన అమ్మవార్ల దగ్గరికి వెళ్ళి స్వామి యొక్క గోత్రము, సూత్రము, తాతగారు, ముత్తాతగారు, తండ్రి గారి పేరు చెప్పి ఇలాంటి గొప్పనైనటువంటి యొక్క పరమాత్మకి మీ అమ్మాయిలను ఇచ్చి వివాహం ఆడకై మీ దగ్గరకు వచ్చి అర్థించడానికి వచ్చాము అని పూర్వంలో పెద్దలు 4-8 మంది వేద పండితులని, శాస్త్ర పండితులని పంపించి అడిగించేవారట. ఈ విధంగా బ్రాహ్మణోత్తములని పెద్దల్ని ఆ విధంగా వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఇప్పుడు వాళ్ళంతా చాలా సంతోషించి అలాగేనండి మీ అబ్బాయికి మా అమ్మాయిలను ఇవ్వడానికి మాకు సమ్మతమే అని తెలియచేశారు. ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి ఇలాంటి వంశం కలిగినటువంటి యొక్క అమ్మాయిలు 2 ఉన్నారు, చక్కగా మీ అబ్బాయికి ఇచ్చి స్వామికి వివాహం ఆడడానికి తెలియచేస్తున్నాము అని తెలియచేస్తున్నారు. అదేందో వివరిస్తున్నారు. అమ్మవార్ల యొక్క గోత్రము, సూత్రము, వాళ్ళ యొక్క తాతలు, తండ్రులు, వాళ్ళ వంశం యొక్క విధానాన్ని విందాం. చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార త్రయారుషయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ విశ్వంభర శర్మణో నప్త్రీ రత్నాకర శర్మణ పౌత్రీ క్షీరార్ణవ పుత్రీ సాక్షాత్ పద్మావతి మహాలక్ష్మీనామ్ని వరార్థినీం కన్యాం
తతః సామ్రాజ్యమిది యశస్కరమిది ఆశీర్వాదం కుర్యాత్. ఇప్పుడు భూదేవి అమ్మవారి యొక్క గోత్రనామాల్లో స్వామి చెప్తారు, ఆలకిద్దాం. అక్షతల చేతులు తీసుకోండి మళ్ళీ. గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వసుంధర స్థిరధర త్రయారుషేయ ప్రవరాన్విత లావణ్యగోత్రోద్భవీం విపుల శర్మణో నప్త్రీం గహ్వర శర్మణః పౌత్రీం కాశ్యప శర్మణः సంకల్పపుత్రీం సాక్షాత్ ప్రకృత్యం షజా భూదేవీ నామ్నీం వరార్థినీం కన్యా. ఇప్పుడు పెద్దల శ్రీనివాస్ గారు ఇటు చూడండి, చెప్పినప్పుడు కొంచెం సౌండ్ పెంచండి. ఇప్పుడు పెద్దలందరూ కూడా ఇటు ఇరు వంశాల వాళ్ళు కూడా అమ్మాయిని అబ్బాయికి, అబ్బాయిని అమ్మాయిని ఇవ్వడానికి సమ్మతించారు. పెద్దలందరూ కలిసి ఆ శుభ సమయంలో పేద పండితులందరూ కలిసి ఆశీర్వచనం చేస్తున్నారన్నమాట. ఇప్పుడు సౌండ్ పెట్టండి. ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం పారమేష్ట్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. అయంతే విష్ఠరో విష్ఠరో విష్ఠరః యాసనార్థముదగ్రం కూర్చం దద్యాత్. అయంతే విష్ఠరో విష్ఠరో విష్ఠరః. ఇప్పుడు ఒక కీర్తన, బ్రహ్మ కడిగిన పాదము కీర్తన. ఇప్పుడు స్వామి పాద ప్రక్షాళన జరుగుతోంది. ఇక వస్త్ర కైంకర్యం చేసేటువంటి యొక్క ఎవరెవరో యజమానులు పిలిస్తే వాళ్ళకి వస్త్రాలను వాళ్ళు ఇస్తాం. వాళ్ళు ప్రదక్షిణంగా యజమానులు ఇలా వచ్చి ఇక్కడ అందచేస్తారు. ఆ దంపతులు స్వామికి సమర్పిస్తే స్వామికి మనం వస్త్ర సమర్పణ చేద్దాం. అందరూ యజమానులు ఎవరో మీరు పేర్లు పెట్టి పిలిస్తే వాళ్ళు లేచి నిలబడి ముందుకు రావాలి. ఇక ఈ పక్కన కీర్తన ప్రారంభం చేయాలి. ఓం మధుపాతారుతాజతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణः సంతోషధీః మధునక్తముతోషతి మధుమర్పార్థివగుమ్రజः మధుద్యౌరస్తినః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యः మాధ్వీర్గావో భవంతు నః దధిక్రావిణ్యోకార్షం జిష్ణోరస్వస్య వాజినः సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగం సితారిషత్. ఓం దధి మధు సమ్మిశ్రం మధుపర్కం స్వర్ణపాత్రే నిధాయ. ఓం ఉదకగ్రాభ్యాం పవిత్రాభ్యాం అంగుష్ఠానామికాభ్యాం ప్రణవేణ త్రిప్రదక్షిణమాలోఢ్య. అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్కః. యన్మధునైతి మంత్రేణ మధుపర్కం సకరుత్ప్రాస్య. యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసాని సకృద్మంత్రేణ ద్విస్తూష్ణే అమృతాపిథా నమసి. పునరపః పీత్వా హస్తం ప్రక్షాళ్య యువం వస్త్రాణీతి వస్త్రాణి దద్యాత్. ప్రథమతః ఇమం మే గంగే యమునేత్యుదకో గంధో అభిషేకం కుర్యాత్. ఇమం మే గంగే యమునే సరస్వతి సుతిద్రిస్తోమకం చతసా పరుష్ణియా అష్ణియాపనిర్వృతే వితస్తయార్జీకీయే శృణుహ్యాశిషో మయా. ఈ కార్యక్రమము స్పాన్సర్ చేస్తున్న పెద్దలు శ్రీకర్ దంపతులు మరియు మన ట్యాగ్స్ గ్రాండ్ స్పాన్సర్స్ శంకర్ రెడ్డి దంపతులు మరియు హరి గాదిరాజు దంపతులు. దయచేసి ఒకసారి వేదిక దగ్గరికి వస్తే అయ్యవారు మీకు నూతన వస్త్రాలు అందిస్తారు. వాటిని తీసుకొని ప్రదక్షిణ చేసి మళ్ళీ వేదిక దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకర్ దంపతులు మరియు శంకర్ రెడ్డి దంపతులు, హరి గాదిరాజు గారు దంపతులు. కీర్తన ప్రారంభం చేయండి. బ్రహ్మ కడిగిన పాదం. అమ్మ అక్కడే ఉండండి, మీకు ఇక్కడ కింద మళ్ళీ ఇవ్వండి.
వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలక గగనము తన్నిన పాదము తలక గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము తలక గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల వరమొసగిడి నీ పాదము పరమయోగులకు పరిపరి విధముల వరమొసగిడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరము పదము నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము వసావసాధే ఇవోరచ్ఛిద్రావంతవో హసర్గాః అవా ఆదిరసమృతాని విశ్వా ఆరితేన మిత్రా వరుణా సజేధే కాంతాయ కళ్యాణ నిధరే నిధరేర్థినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇప్పుడు స్వామికి వస్త్ర ధారణ సమర్పణ యజమానుల ద్వారా జరిగింది. ఇప్పుడు కన్యాదాన మహాసంకల్పం జరుగుతుందన్నమాట. అందరూ కూడా వరుస క్రమంలో ఇట్నుంచి కొంతమంది యజమానులు వచ్చినట్టయితే కన్యాదానం చేయిస్తారు. ఇక్కడ అన్ని దానాల్లో కంటే కన్యాదానం చాలా గొప్పది అంటారు. పుత్ర సంతానం వల్ల వంశం అభివృద్ధి అవుతుంది. పుత్రికా సంతానం వల్ల మోక్ష ప్రాప్తికి ఇది
కన్యాదానం చేస్తాం కాబట్టి మోక్షప్రాప్తికి ఇది కారణభూతమవుతుంది. కాబట్టి ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలు లేరని బాధపడవలసిన అవసరం లేదు, మగపిల్ల ఉన్నవారు ఆడపిల్లలు లేరని బాధపడవలసిన, ఇద్దరున్నా ఇంకా సంతోషమే. కాబట్టి భగవంతుడు ఏది దేనికి లోటు చేయడు, దేనికి దానికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజ్ ఇచ్చాడు మనకి. కాబట్టి ఎప్పుడు కూడా దేనికి మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా వర్షక్రమంలో అందరూ వచ్చినట్టయితే మహాసంకల్పం యొక్క గొప్పతనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. అందరూ చక్కగా మన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇక ఈ సృష్టి క్రమం నుంచి ఈరోజు ఇక్కడిప్పుడు జరిగేటువంటి యొక్క కళ్యాణోత్సవం ఈ క్షణం మనం కూర్చునే వరకు కూడా వివరించేటువంటి యొక్క విధానాన్ని తెలియజేసేదే మహాసంకల్పం. ప్రతిరోజు మనమందరం కూడా ఇంట్లో పూజ చేసుకుంటాం, సంకల్పం చేసుకుంటాం. ఆ రోజు ఉండేటువంటి యొక్క తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు 5టితో కూడుకున్నది పంచాంగం అంటాం. అంటే ఆ రోజు తిథి, ఆ రోజు నక్షత్రం, ఆ రోజు యోగం, ఆ రోజు కరణం, ఆ రోజు ఉండేటువంటి యొక్క గ్రహ స్థితిని బట్టి చెప్పేటువంటి యొక్క దాన్ని. ఇప్పుడు చెప్పేది మహాసంకల్పం, చాలా పెద్దది అని అర్థం. ఈ స్వామి సృష్టి క్రమంలో ఎంతెన్ని పర్వతాలున్నాయో, ఎన్నెన్ని క్షేత్రాలున్నాయో, భూమి విస్తారం ఎంత, ఇలాగా నదీ విస్తారం ఎంత, సముద్రాల పేర్లేమిటి, మనం భూమి యొక్క మనకు భారతదేశంలో మనకి దేశాల పేర్లేంటి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి యొక్క అని ఈ విధానాన్నంతా కూడా ఋషులు ఎప్పుడో మనకు లిఖింపబెట్టి ఉన్నదన్నమాట. కాబట్టి అలాంటి శాస్త్రంలో ఉన్న విధానమంతా ఒకసారి శ్రవణం విన్నంత మాత్రానే పాప రాశి అంతా నశిస్తుంది అని ఆగమశాస్త్రం తెలియజేస్తోంది. ఇప్పుడు ఈ మహాసంకల్పాన్ని తెలియజేస్తూ ఉంటాం. అందరూ కూడా సంకల్పం చేస్తూ అందరూ వరుస క్రమంలో రండి. అందరూ కూడా ఏ దానం చేసినా ఉత్తగా దానం చేయకూడదు. మనకు తోచినంత తృణమో ప్రణమో కలిసి దానం చేయడం అనేది ఒక శాస్త్రం. కాబట్టి ఉత్తక్రమంగా దానం చేయకండి, అది మీ శ్రేయస్సు కోరే తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడేం చేయకండి. అధానంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమతిశక్త్యా భ్రియమాణస్య మహాజలౌగమధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి. స్టార్ట్ చేయమను, పాట స్టార్ట్ చేయమను. అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయు. ఇంకొక అన్నమాచార్య కీర్తన అండి. చక్కని తల్లికి చాంగుబల, చిరంజీవి ధాత్రి పాడుతుంది. చక్కని తల్లికి చాంగు ఫల, తన చక్కెర మోవికి చాంగు ఫల. చక్కని తల్లికి చాంగు ఫల, తన చక్కెర మోవికి చాంగు ఫల. చక్కని తల్లికి చాంగు ఫల. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సెలుపు చూపులకు చాంగు ఫల. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సెలుపు చూపులకు చాంగు ఫల. పలుకులు సొలపుల పతితో కసిరిడి చలుముల లుకకు చాంగు ఫల. పలుకుల సొలపుల పతితో కసిరిడి చలుముల లుకకు చాంగు ఫల. చక్కని తల్లికి చాంగు ఫల, తన చక్కెర మోవికి చాంగు ఫల. చక్కని తల్లికి చాంగు ఫల. కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు ఫల. కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు ఫల. ఉన్నతి పతిపై నొరగ నిలుచు తన సన్నపు నడిమికి చాంగు ఫల.
ఉన్నతి పతిపై నొరగ నిలుచు తన సన్నపు నడిమికి చాంగు భల చక్కని తల్లికి చాంగు భల తన చక్కెర మోవికి చాంగు భల చక్కని తల్లికి చాంగు భల జందిపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగు ఫల జందిపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగు ఫల వింధ్యై వెంకట విభు బెరచిన తన సంధి దండలకు చాంగు ఫల వింధ్యై వెంకట విభు బెరచిన తన సంధి దండలకు చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల తన చక్కెర మోవికి చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల తన చక్కెర మోవికి చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల చాంగు ఫల